హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఇవాళ ఎంఎస్ ఎక్సెల్లో ఆటో సమ్ వీటి గురించి చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ ఈ రోలో ఉన్నాయి కదా, ఈ రోలో అన్ని కలిపి ఇక్కడ వేయాలనుకోండి. మనం ఒక ఫార్ములా వాడడం ఏంటండి, ఈజ్ ఈక్వల్ టు సమ్ అని చెప్పి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఇవన్నీ సెలెక్షన్ చేసాం. ఇవన్నీ సెలెక్షన్ చేసి ఓకే, క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసాం. ఓకే, ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది. షార్ట్ కట్లో ఉపయోగించాలంటే ఇదిగోండి సమ్ అని ఉంది కదా, ఇది ఉపయోగించి ఇదిగోండి అంతా సెలెక్షన్ చేసుకున్నాక మనకి ఎక్కడ వరకు కావాలో ఇది ఇది మాత్రమే కావాలనుకోండి, ఇది మాత్రమే సెలెక్షన్ చేసుకోండి. ఓకే, ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి ఎంత వచ్చింది ఆన్సర్ -570. చూసారా, వీటిలో అన్ని కలిపి మైనస్లు కూడా తీసేసే -570 అని వచ్చింది. ఇప్పుడు ఇది 4536 కదా, ఇది క్యాన్సిల్ చేసాం. సమ్ అని క్లిక్ చేయాలి. సమ్ మీద క్లిక్ చేసి ఇదంతా సెలెక్షన్ చేసుకుని సమ్ ఇదిగోండి 4536 చూసారా. ఇప్పుడు ఇదంతా సమ్ చేయాలనుకోండి, ఇదంతా సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సెలెక్షన్ చేసుకున్నాక సమ్ అని క్లిక్ చేయండి. 96 మైనస్ వాల్యూలు తీసేసాక 96 మిగిలింది. ఓకే, ఇప్పుడు దీంట్లో యావరేజ్ ఉందండి. ఇప్పుడు ఇది క్లిక్ చేసి మనం ఇదంతా సెలెక్షన్ చేసుకుని యావరేజ్ చేసాం అనుకోండి. చూసారా, ఇప్పుడు ఇదంతా ఉంది. మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే కౌంట్ నెంబర్ ఎన్ని ఉన్నాయో అక్కడ చూపించాలనుకోండి. ఇలా చేసాం అనుకోండి, మనం ఎన్ని కౌంట్ చేసాం ఇదిగోండి 8 అంటే 1 2 3 4 5 6 7 8 చూసారా 8. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి మ్యాక్స్ అంటే మొత్తం ఇక్కడ ఉన్న వాల్యూస్లో అన్నింటిలో మ్యాక్సిమం వాల్యూ ఏదో చెప్తుంది చూడండి. ఇక్కడ మ్యాక్స్ అని క్లిక్ చేశారనుకోండి, మ్యాక్సిమం వాల్యూ 789. ఇదిగోండి 789. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే దీంట్లో 900. ఓకే, దీంట్లో 900 వస్తుంది చూడండి. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ 900 వచ్చింది. దీంట్లో మినిమం వాల్యూ ఏంటండి, మినిమం వాల్యూ అంటే మైనస్లో ఎక్కువ. ఓకే, 543. ఓకే, ఇప్పుడు ఇక్కడ మినిమం వాల్యూ క్లిక్ చేశాను అనుకోండి -543 చూసారా. ఓకే, ఇప్పుడు మనకి ఇదిగోండి మోర్ ఫంక్షన్స్ కదా, మోర్ ఫంక్షన్స్లో మీకు ఏం కావాలో అది ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనం ఏమైనా ఫంక్షన్స్ అవి ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేశారనుకోండి డిఫరెన్స్ వచ్చేది కదా, కానీ ఇప్పుడు రాదు ఎందుకంటే ఇక్కడ కౌంటింగ్ లేదు. ఇప్పుడు చూడండి ఇదంతా క్యాన్సిల్ చేసేసాం. ఇదంతా క్యాన్సిల్ చేసి ఈ రోనే డిలీట్ చేసేద్దాం. డిలీట్ రో. ఓకే, ఇప్పుడు ఇదంతా ఉంది. ఇప్పుడు దీని అంతటికి సమ్ అనే ఒక ఫామ్లో ఉపయోగించాను. ఇప్పుడు సమ్ అనే ఒక ఫామ్లో ఉపయోగించాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇది ఉందా, ఇక్కడ నుంచి కిందకి ఇలా డ్రాగ్ చేసుకుంటారండి. చూసారా, సమ్ అనగానే ఇక్కడ సమ్ ఒక ఫామ్లో వాడాం. ఇప్పుడు ఇవన్నీ చేసి సమ్ -570 నాకు కూడా అదే వచ్చింది. ఇప్పుడు 96 నాకు కూడా అదే వచ్చింది. ఇదిగోండి నాకు అది రాలేదు, మైనస్ చేసాం. నాకు యావరేజ్ తీసాం. ఓకే, ఇప్పుడు ఇంత వచ్చింది ఎందుకని మొత్తం అన్నిటికీ సమ్ చేసింది అది. ఓకే, ఇప్పుడు ఇది ఈ రో తీసేసి మనం వేరే చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇదంతా సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్నాక దీంట్లో యావరేజ్ తీసారనుకోండి 567 అని వచ్చింది. ఇప్పుడు ఇదే యావరేజ్ అన్నిటికీ తీయించండి. చూడండి తీస్తాం. నాకు ఇది చేసాం కదండి, యావరేజ్ చేసినప్పుడు -43.5 వచ్చింది కదండి, కరెక్ట్ వచ్చింది చూసారా. ఓకే, ఇప్పుడు ఈ రోజు క్యాన్సిల్ చేయాలంటే డిలీట్. లాస్ట్ క్లాసెస్ అన్ని చాలా వివరంగా చెప్పానండి ఇవన్నీ. ఓకే, మీరు ఒకవేళ లాస్ట్ క్లాసెస్ చూడకపోతే చూడండి. ఓకే, ఇప్పుడు ఇదంతా సెలెక్షన్ చేసి సమ్మన్ చేసాం. సరే, ఇప్పుడు ఇదంతా సమ్మన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మనం ఇక్కడ డ్రాగ్ చేసాం. సరే, ఇక్కడ వరకు వాల్యూస్ వచ్చినాయి. మరి కిందకి వెళ్ళిపోతే చూడండి, చూసారా ఇదిగోండి ఇక్కడ దీన్ని సెలెక్షన్ చేసుకుని ఇదిగోండి కిందకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ ఏం లేవు కాబట్టి 0 వచ్చినాయి. ఇక్కడ చూడండి 1 అని ఎత్తున్నాను. సపోజ్ ఏదో ఇదిగోండి 1 వచ్చింది. ఇక్కడ 2 అని ఎత్తున్నాను, 2 అని ఇచ్చాను. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి 3 4 5 6 7 8 చూసారా, అన్ని కలిపేసి ఒకటి వేసేసింది సమ్మ. ఓకే, ఇప్పుడు 8 తీస్తాను అనుకోండి, 36 నుంచి 8 తెస్తే ఎంతండి 28. ఎంటర్ క్లిక్ చేశాను 28 చూసారా. అలా యావరేజ్ క్లిక్ చేస్తుందండి. ఇప్పుడు ఇది రో క్యాన్సిల్ చేసేసి డిలీట్ చేసేసి ఇప్పుడు మనం ఇంకోటి చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇదంతా చేసాం కదా, సెలెక్షన్ చేసాం కదా, సెలెక్షన్ చేసాక యావరేజ్ యావరేజ్ కాకుండా వేరే చేద్దాం. ఓకే, కౌంట్ నెంబర్ చేద్దాం. కౌంట్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ క్లిక్ చేసి ఇదంతా ఇలా డ్రా చేశారు అనుకోండి, ఎన్నోనో చెప్తుంది.
కిందకి వచ్చారనుకోండి, ఒక నెంబర్ తీసాను కదా 7 వచ్చింది, ఒక నెంబర్ ఇక్కడ తీసాను, ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేశారు 8 వచ్చింది చూసారా. ఇప్పుడు ఇక్కడ ఇంకో నెంబర్ ఇచ్చాను, ఇంకోటి వచ్చింది చూసారా. ఇదిగోండి ఇలాగా ఎంటర్ క్లిక్ చేశాను, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే రాదు, ఎందుకంటే దీని ముందు ఎంత కౌంట్ ఉందో అదే చెప్పింది. ఇప్పుడు ఈ రో క్యాన్సిల్ చేస్తాను అనుకోండి, డిలీట్, ఈ రో క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇది వాల్యూ తీస్తాను అనుకోండి, వాల్యూ తీసేసి ఎంటర్ క్లిక్ చేయండి, 7 వచ్చింది చూసారా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, కంట్రోల్ జెడ్ అనుకోండి, మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా క్యాన్సిల్ అయిపోవాలనుకోండి, ఇలా క్లిక్ చేసి దీన్ని అంతా డ్రాగ్ చేసి డిలీట్ అని కొట్టారనుకోండి, డిలీట్ అయిపోతాయి చూసారా. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లోనే మ్యాక్సిమం, ఓన్లీ మ్యాక్సిమం వాల్యూ తేవాలనుకోండి, ఇదంతా సెలెక్షన్ చేయండి. ఇదంతా సెలెక్షన్ చేశాక ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం అని కొట్టండి, వచ్చిందా. దీని మీద క్లిక్ చేసి అన్ని ఇలా క్లిక్ చేసుకుంటే వెళ్ళండి చూసారా. అన్ని మ్యాక్సిమం వాల్యూస్ అన్నింటిలో ఈ రోలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ వచ్చింది, ఈ రోలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ వచ్చింది. ఓకే, ఈ రోలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ వచ్చింది, అలాగే ఏ రోలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఆ రోలోకి వచ్చింది చూసారా. ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 అని క్లిక్ చేసాం, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసి 10 అని క్లిక్ చేసాం, ఇందాక 1 మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఇన్నిటిలో 1 వచ్చింది, ఇప్పుడు 10 మ్యాక్సిమం వాల్యూ కాబట్టి 10 వచ్చింది చూసారా. ఇప్పుడు ఈ రో క్యాన్సిల్ చేసాక ఇప్పుడు ఇక్కడ మినిమం వాల్యూస్ వద్దాం. ఓకే, ఈ రో అంతా సెలెక్షన్ చేసుకోండి, ఇదిగోండి ఈ రో అంతా సెలెక్షన్ చేసుకున్నాక ఇక్కడ మినిమం వాల్యూ క్లిక్ చేయండి, మినిమం 123, ఇక్కడ 123 మినిమం వాల్యూ ఉంది అన్నిటికన్నా. ఇప్పుడు ఇదే డ్రాగ్ చేసుకుంటే కిందకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ 1 వస్తుంది చూడండి మినిమం వాల్యూ చూసారా 1. ఓకే, ఇప్పుడు ఈ రో ట్యాగ్ డిలీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం అన్నీ అయిపోయినాయండి. ఓకే, ఇప్పుడు మనం ఇటు నుంచి ఇలా చేయాలనుకోండి, ఇక్కడ ఇవ్వాలనుకోండి టోటల్ నెంబరు. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ సెలెక్షన్ చేయండి, ఇవన్నీ సెలెక్షన్ చేసి సమ్ అని చెప్పండి, సమ్ అంటే చూసారా కింద వేసింది. ఇప్పుడు ఇవన్నీ చేయాలనుకోండి, దీని మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ రావాలనుకోండి, ఇదిగోండి మ్యాక్సిమం వాల్యూ చూసారా కింద వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాకా సెలెక్షన్ చేసి ఇదిగోండి వీటిలో చూడండి యావరేజ్ తీసారనుకోండి, యావరేజ్గా ఎంత ఉందో అంతే వచ్చింది చూసారా. యావరేజ్ అంటే ఏం లేదండి, ఇవన్నీ కలిపేసి బై ఎన్ని ఉన్నాయని చేయాలండి, 1 2 3 4 5 6 7 8. ఓకే, బై 9 చేయాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇవ్వండి నాకు. ఓకే, మీరు నేను పెట్టే ప్రతి వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకే అండి, బాయ్ అండి.